చూద్దామండి. హైదరాబాద్ నుంచి తేజస్విని గారు రాస్తున్నారు. శక్తి గణపతి అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. పరబ్రహ్మ అయినటువంటి గణపతికి 32 ప్రధానమైనటువంటి రూపాలని పురాణాల్లో వివరించారు. అయితే మనకు ఉండేటువంటి అనేక పురాణాల్లో ఉండేటువంటి కథల్లో స్కాంద పురాణము, శివపురాణం మొదలైనటువంటి కథల్లో కూడా గణపతికి సంబంధించిన కొన్ని విభూతులు చెప్పారు. అందులో శక్తి గణపతి అనేది ఒక విచిత్రమైనటువంటి రూపం. లక్ష్మీ గణపతి, శక్తి గణపతి ఉన్నట్టే శక్తి గణపతి విశేషం ఏంటంటే ఆ పార్వతీ తనయుడైనటువంటి గణపతి తల్లి అంటే చాలా ఇష్టం అట. తనకు వివాహం చేసుకోవాలనేటువంటి సంకల్పం కలిగినప్పుడు ఆ వివాహానికి తగినటువంటి కన్యామణి భార్యని ఎంచుకునే సందర్భంలో మనసులో ఏం పెట్టుకున్నట్ట, పార్వతీదేవి అంత అంతగా, అంటే తన తల్లి అయినటువంటి పార్వతీదేవి అంత అందంగా, అంత గుణవంతురాలుగా, అంత జ్ఞానవంతురాలుగా, అంత బుద్ధిమంతురాలుగా ఉన్నటువంటి వ్యక్తి తనకి భార్య కావాలని కోరుకున్నారట. మనసులో కోరుకొని ఆ పార్వతీదేవి యొక్క మందిరం ముందు కూర్చున్నారట. ఎవరు వస్తే, అంటే ఇది పురాణోక్తమైనటువంటి కథ, ఎవరు వచ్చినా కూడా వారిని చూసి వారిలో తల్లి యొక్క రూపం లేదని చెప్పి నిరాశ చెందేవాట. ఇట్లా రోజు దేవాలయంలో చూడడం, అమ్మవారి దగ్గరికి ఎవరైతే ఉపాసన కోసం వస్తారో ఆ భక్తులందరిలో వివాహం కానటువంటి స్త్రీలను చూడడం, వాళ్ళు ఎవ్వరూ నచ్చలేదట. చివరికి అంటే తల్లి యొక్క స్థాయి ఎవరికీ లేదు అని అనుకోని చివరికి తనలో నుంచే ఒక శక్తిని సంకల్పించుకున్నారట గణపతి. అంటే తల్లి యొక్క రూపం, తల్లి తండ్రి యొక్క రూపమే అతంది. అంటే పార్వతీ పరమేశ్వరి యొక్క సమాహార రూపమే గణపతి అంటారు కనుక ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క సమాహార రూపంలో ఉండేటువంటి గణపతి తన మనసులో నుంచి ఆ పార్వతీ శక్తిని బయటికి తెచ్చుకున్నారట. తన మనస్సంకల్పం చేత ఒక శక్తిని తయారు చేసుకొని ఆమెనే ఆయన కూర్చోబెట్టుకున్నారు.